ఛత్తీస్గఢ్ లో అసలు ప్రాజెక్టే నిర్మాణం జరిగినటువంటి దాంతో మీరు ఒప్పందాలు చేసుకున్నారు, డబ్బులు వే చేశారన్నది పచ్చ కామెరలో వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసిన ప్రతి పని వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పుగా కనబడుతున్నది. నేను ఇందాక క్లియర్గా చెప్పిన, ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి కష్టాలు ఉండే, ఇలా తెలంగాణలో కష్టాలు ఉన్నాయా? మొన్నటిదాకా 10 ఏళ్లలో ఏం కష్టాలు లేకుండా కరెంటును ఎట్లా తెచ్చుకోగలిగినాం? ఇటువంటి ఒప్పందాల వల్ల తెచ్చుకోగలిగినాం. ఆనాడు డిచ్పల్లి ఆయన చెప్తున్నది ఎప్పటికీ అగ్రిమెంట్ చేసుకునే నాటికి ఎప్పుడే కానీ అగ్రిమెంట్ ప్రాజెక్ట్ అయిపోయినాక చేసుకోరండి. వినండి, ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టులు కంప్లీట్ అయిన ఒప్పందాలు చేసుకోరండి. ఒప్పందాలు ప్రాజెక్టులు నడుస్తున్న క్రమంలోనే ఒప్పందాలు చేసుకుంటారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అట్లనే జరుగుతుంది. వినండి వినండి పవర్ ప్రాజెక్ట్స్ నిర్మాణం జరిగేటటువంటి క్రమంలోనే ఒప్పందాలు జరుగుతాయి. ఉత్తర పవర్ ప్రాజెక్ట్ కట్టి ఐడల్ గట్ల పెట్టరండి. స్టాచ్యూ ఇట్లా నిలబెట్టినట్టు విద్యుత్ ప్రాజెక్ట్ కట్టి అట్లా నిలబెట్టరు. విద్యుత్ ప్రాజెక్ట్ కట్టే క్రమంలోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు జరుగుతాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్రము నేషనల్ గ్రిడ్లో లేనటువంటి సందర్భంలో ఆనాడు మనం వార్దా నుండి డిచ్పల్లికి నేషనల్ గ్రిడ్లోకి మనం ఎంటర్ కావాలంటే ఆ లైన్ కంప్లీట్ అయి దాంట్లో మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతుంది 1 ఇయర్ లోపల అని తెలిసి మనం ఒప్పందం చేసుకున్నాం తప్ప ఎక్కడైనా ప్రాజెక్టులు మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఒప్పందాలు జరగవండి. ప్రాజెక్టులు అవుతున్నటువంటి క్రమంలో జరుగుతాయి. ఇక దాంట్లో కూడా మీరు తప్పును వెతికే దాంట్లో అర్థమే లేదు. ఛత్తీస్గఢ్ లో పవర్ ప్రాజెక్ట్ పూర్తే కాలేదు. ₹3.90 ఎందుకు మీరు తీసుకొచ్చి దాన్ని చెప్పాలి కదా సుమన్ గారు. ఇప్పుడు మీరు మీ వాదననే అసంబద్ధం. మొత్తం పవర్ ఒక థర్మల్ పవర్ జనరేషన్ ప్లాంట్ కట్టిన తర్వాత ఒప్పందాలు చేసుకోరండి. మీరు చెప్పేది ప్రాజెక్టులు కడుతున్నటువంటి క్రమంలో ఒప్పందాలు జరుగుతాయండి అంటున్నా నేను. ఆ విషయం మీరు అర్థం చేసుకుంటలే. ఆనాడు ఉన్నటువంటి డిమాండ్ మేరకు మనం కనుక ఒప్పందం చేసుకోకపోయినట్టయితే తమిళనాడు, కేరళనో లేకపోతే కర్ణాటకనో ఇంకో రాష్ట్రమో వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే 1000 మెగావాట్లు కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు. దానికోసం మనం ఒప్పందం చేసుకున్నాం. తెలంగాణ రైతాంగానికి కరెంట్ ఇచ్చుకోవడం కోసం, తెలంగాణ గృహస్థలకు కరెంట్ ఇచ్చుకోవడం కోసం, తెలంగాణ పారిశ్రామిక అవసరాలు తీర్చడం కోసం మనం ఆనాడు ప్రయత్నం చేసినాం. దాన్ని కూడా తప్పటి ధోరణితో మీరు మాట్లాడిన దాంట్లో అర్థమే లేదు. ఆధారబాధర్ ఏం లేదల్లా. ఆధారబాధర్ ఎక్కడ లేదు. మనం మీరు అన్నట్టు ఎవరో అదానితోనో, ఎవరో అంబానీతోనో, ఎవరో ప్రైవేట్ ప్లేయర్ తోనో మేము ఒప్పందం చేసుకుంటే దాన్ని మీరు తప్పడం అర్థం ఉంది. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తో ఒప్పందం చేసుకుంటే ఇక్కడ స్టేట్ ఒప్పందం చేసుకుంటే దాని కమ్యూనికేట్ అవుతుంది. ఒక్క నిమిషం సోనియా.